హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. నేనైతే గుడికి వచ్చిన. అదేం గుడి అని నేనైతే లాస్ట్కి అయితే చెప్తా. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఏమేమి వీడియోస్ కావాలో, ప్రాంకులు అవన్నీ చేస్తాం. మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. నేనైతే అన్నీ చెప్తా. మీకైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకేం వీడియో అయితే నేనైతే లాస్ట్కి అయితే చెప్తే కామెంట్లో కూడా పెడతా, చూడండి. నేను గుడిలో వీడియో తీయాలని కూడా నాకు మొత్తం సిగ్గు అనిపించింది. ఎందుకంటే ఆ వీడియో తీస్తుంటే అసలు మాట్లాడలే, వీడియో తీస్తుంటేనే అందరు నన్ను చూస్తుర్రు. ఇక నేను ఏం చేయాలని అంటే పూజ కూడా అవుతుంది. అంటే ఆడ పూజ చేయించుకుంటారు ఒకళ్ళు. అయితే పూజ చేయించుకుంటుంటే డిస్టర్బ్ అవుతుంది కదా మాట్లాడలే. అది గుడి అనేది ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఈ శివుడు ఒకసారి చూడండి, ఒక్క లింగం మీద 5 లింగాలు. అది ఏం శివుడో మీరు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అయితే నేనైతే మమ్మీని అడిగిన, ఒక పేరు చెప్పింది కానీ మర్చిపోయినా. ఇదేం గుడియో నేనైతే చెప్తాను లాస్ట్కి. అదేం లింగమో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే దర్శనం అయితే మంచిగా అయింది. నేనైతే దర్శనం చేసుకున్న మంచిగా అయింది. అప్పుడే ఆరతి ఇచ్చిర్రు. ఇట్లా మేము వెళ్ళంగానే ఆరతి ఇస్తుండే నేనైతే ఆరతి ఇస్తుండే పోయి మొక్కినైతే పంతులు అయితే రాలేదు. అయితే పంతులు రారంట, పూజ అయిపోయిందంట. ఫ్రైడే అయితే కంపల్సరీ వస్తానంట. ఒకసారి అయితే నంబర్ తీసుకున్నాము ఎప్పుడు వస్తారో అని. అయితే మమ్మీని అయితే దర్శనం చేయడానికి అయితే వెళ్ళినాము. మా మమ్మీ, మా డాడీ, నేను. ఈ విగ్రహాలు చూడండి అన్నీ ఎంత బాగున్నాయో. అమ్మవారి గుడి మాట ఇది ఒక ఉయ్యాల ఉంటుంది, అమ్మవారు కూర్చున్న ఉయ్యాల. మీరు ఏదైనా కోరుకొని ఫస్ట్ 3 times ఊపి, మళ్ళీ కింద కాళ్ళు ఉంటాయి, అమ్మవారి కాళ్ళు మొక్కి, మళ్ళీ 1 time 2 times ఊకాలి. ఊపినాక మీరు ఏదైనా కోరుకొని ఉంటే కోరుకొని ఊపాల, నెరవేరుతుందంట. అయితే దారి మళ్ళిందా, భూమిపైకి చేరుకున్నదా. అయితే నాకైతే మంచి దర్శనం అయింది. మా మమ్మీకి, మా డాడీకి, నాకు మంచిగా అయితే దర్శనం అయింది. మా ఇంటికి వెళ్దామని అయితే వచ్చినాము. ఇంటికి అయితే వెళ్తున్నాము. మా డాడీ అయితే బండి తీస్తుండు. ఒకటి చెప్పిన, అదే మా డాడీ బండి తీస్తుండని. అదేం గుడి చెప్పలే కదా. అదేమో అమ్మవారి గుడి, ముత్యాలమ్మ గుడి. అది ఎక్కడ అంటే కార్ఖానాకైతే వెళ్ళినాము. చాలా దూరం ఉండే మా ఇంటికి ఇంకా కార్ఖానాకి. ఫుల్ ట్రాఫిక్ చూడండి. ఇంకా ట్రాఫిక్ అయితే తీయలేదు, ఫుల్ ట్రాఫిక్ ఉండే వరకు. ట్రాఫిక్ పోలీస్ అయితే ఇట్లా పోగానే ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తారు, చాలామంది ఉండరు. నేనైతే ఇంటికి పోయే వరకు అయితే 8:30 అయింది. చూడండి మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.